నీ మెదడు ఆగకుండా ఆలోచిస్తోందా? చిన్న విషయం కూడా పెద్ద సమస్యలా కనిపిస్తోందా? అయితే అది నీ తప్పు కాదు, నీ మనసు స్వభావం. కానీ దీనికి పరిష్కారం చెప్తుంది భగవద్గీత. జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, జరగాల్సిన విషయాల గురించి భయపడ్డాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. గీత ప్రకారము మనసు సహజంగానే చంచల స్వభావంతో ఉంటుంది. అది గతంలో కానీ లేదా భవిష్యత్తులో కానీ తిరుగుతూనే ఉంటుంది. అందుకని మనం వర్తమానాన్ని కోల్పోతున్నాం. దీనికి గీత చెప్పే ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అటాచ్మెంట్స్, అదే మమకారము. ఏదైనా ఒక విషయం పైన ఎక్కువ ఆశ, ఎక్కువ భయము మనసుని దాని చుట్టూనే తిరిగేలా చేస్తుంది. అదే ఓవర్ థింకింగ్. ఇంకో కోణంలో చూస్తే ఫలితంపైనే ఎక్కువ దృష్టి ఉంచడం, ఏమవుతుందో అన్న భయం. ఈ భయమే మనసును అలసిపోయేలా చేస్తుంది. కానీ దీనికి గీత చెప్పే పరిష్కారం మాత్రం చాలా సింపుల్. నీ కర్తవ్యంపై నువ్వు దృష్టి పెట్టు, ఫలితాన్ని గురించిన ఆలోచనని వదిలిపెట్టు. మన చేతిలో ఉన్నది ప్రయత్నం మాత్రమే, ఫలితం కాదు. ఇలా ఆలోచించడం మొదలైతే మనసు భవిష్యత్తు గురించి భయపడదు. మనసుని వర్తమానంలోకి తీసుకురాగలుగుతాం. గీత చెప్పేది ఏంటంటే మనసు ఎక్కడ తిరిగినా తిరిగి వర్తమానంలో పెట్టాలి. ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు, సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ధ్యానము, శ్వాసపైన దృష్టి, కర్తవ్యంపై ఫోకస్ ఓవర్ థింకింగ్ ని తగ్గిస్తాయి. నిజానికి మనసు అలసిపోవడానికి కారణము సమస్యలు కావు, కేవలం మన ఆలోచనలు. ఓవర్ థింకింగ్ ఆగాలంటే ప్రపంచం మారాల్సిన పని లేదు, మనం చూసే దృష్టి మారాలి. మనసు ప్రశాంతంగా ఉంటే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. గతాన్ని వదిలేయడం, భవిష్యత్తుపై భయాన్ని తగ్గించుకోవడం, వర్తమానంలో జీవించడం, ఇదే గీత చెప్పే పరిష్కారం.